ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. పొద్దుగాల 10 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పార్లమెంట్లో ఉన్న 62వ రూమ్ల పోలింగ్ జరుగుతోంది. పార్టీల వారీగా పార్లమెంట్కు చేరుకుంటున్న ఎంపీలు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు, సీనియర్ నేత అద్వానీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో పాటు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఖర్గే, ఆజాద్ తో పాటు పలువురు ఎంపీలు ఓటు వేశారు. అయితే తమ అభ్యర్థి గెలుపు మీద ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఎంపీలు. సాయంత్రమే ఫలితాలు కూడా బయటకొస్తాయి. వెంకయ్యకు ఎన్డీఏ పక్షాలతో పాటు ప్రాంతీయ పార్టీలు కూడా మద్దతిస్తున్నాయి. టీఆర్ఎస్, వైసీపీ, అన్నాడీఎంకే లాంటి పార్టీలు అండగా నిలుస్తున్నాయి. అటు కాంగ్రెస్, ఇతర విపక్షాల అభ్యర్థికి ఎన్డీఏల ఈ నడుమనే చేరిన జేడీయూ మద్దతిస్తామని చెప్పింది. ముందిచ్చిన మాట ప్రకారమే ఎన్డీఏలో ఉన్నా కూడా ప్రతిపక్షాల అభ్యర్థి అయిన గోపాలకృష్ణకు సపోర్ట్ ఇస్తామని తేల్చింది. बहुत इम्पोर्टेंट चीज़ है कि यहाँ पे आके सभी वोट करें और एक जो कि मैं समझता हूँ कि हमारे कंट्री की एज फार एज राइट्स आर कंसर्न और जो डिसीजन मेकिंग जो एक जजमेंट होता है हर एक इंसान का, तो वोटिंग के लिए मैं कहूँगा कि सिर्फ यहाँ नहीं मगर जब भी वोटिंग होती है तो हर भारतवासी ने आके वोटिंग करनी चाहिए। కొత్త ఉపరాష్ట్రపతి ఎవరో సాయంత్రం 7 గంటల లోపు తేలిపోనుంది. లోక్సభలో 545, రాజ్యసభలో 245 స్థానాలు కలిపి పార్లమెంట్లో మొత్తంగా 790 సీట్లున్నాయి. ఇందులో ఉభయ సభలు కలిపి 4 ఖాళీలున్నాయి. మిగిలిన ఎంపీలంతా ఓటు వేయనున్నారు. 395 ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుస్తారు. ఆగస్టు 10న ఇప్పటి ఉపరాష్ట్రపతి టర్మ్ పూర్తవుతుంది. కొత్త ఉపరాష్ట్రపతి 11న బాధ్యతలు తీసుకుంటారు. ఇప్పుడు తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానన్నారు ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు. దేశంలో చాలా పార్టీలు తనను తమ అభ్యర్థిగా నిలబెట్టినాయని అన్నారు. ఎవరికి వ్యతిరేకంగా తాను పోటీలో నిలబడలేదని చెప్పారు. తాను కూడా ఓటు వేసేందుకు పోతున్నాని, ఫలితాలు వచ్చేదాకా అందరూ ఓపిక పట్టాలని అన్నారు వెంకయ్య. Voting is yet to take place. I am going there to cast my vote. Voting will continue up to 5 o'clock. Then afterwards there will be counting. Then result will be declared. You know my party or your party. Now I am a non-party man, and majority of the political parties in India are supporting my candidature. I am confident that they will all vote in the election, and then result will be known by the evening. Let us wait. My humble request to you people is wait till the evening. I don't want to make any comment against anybody. I am not contesting against anybody. I am contesting for the Vice President of India as nominated by number of political parties. My contest is not against any individual. My contest is not against any party. And moreover, this is not a party election. This is an election for the August post of Vice President of India, which is a constitutional body. It is better to avoid talking of politics in this election. I am known to all my members of parliament, both Lok Sabha and Rajya Sabha.
and they are known to me. That's why I am not even campaigning also or canvassing also. I have written a polite letter to everybody. The response is very good. People are appreciative of my letter. I am confident they will all support me. ఉపరాష్ట్రపతి ఎన్నిక వన్ సైడెడ్ కాదన్నారు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి గోపాలకృష్ణ గాంధీ. మచ్చలేని ఇద్దరు వ్యక్తుల మధ్య పోటీ జరుగుతోందని చెప్పారు. రాష్ట్రపతి ఎన్నికలల్లా మీరా కుమార్ కు చాలా ఓట్లు పడ్డాయని, అట్లాంటప్పుడు ఇది ఏకపక్ష ఎన్నిక ఎట్లా అవుతుందని ప్రశ్నించారు. గెలుపు మాత్రమే వన్ సైడెడ్ అన్నారు. जरा भी कटुता न आए, कोई अपशब्द न निकले, और मैं ये भी कहूँगा कि उनकी तरफ से भी ऐसा नहीं हुआ है. बहुत ही सज्जनता से यह चुनाव चल रहा है और मेरी उम्मीद है कि उसी सज्जनता से इसका समापन भी होगा. वन साइडेड नहीं कह सकते हैं, जबकि दो प्रत्याशी होते हैं तो वन साइडेड कैसे होता है. दोनों को बहुत वोट मिले. मीरा कुमार जी को बहुत वोट मिले थे, जैसे कि कभी किसी विपक्ष के प्रत्याशी को नहीं मिले हैं. तो वन साइडेड नहीं कह सकते. जीतता तो कोई एक ही है. कंट्रोवर्सी अगर जनता के बीच में, गणराज्य में नहीं हो, मीडिया में न हो, तो और कहाँ होगी. వెంకయ్యనాయుడుకు ఎవరితో పోలిక లేదన్నారు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జావదేకర్. ఉపరాష్ట్రపతి ఎన్నికలల్లా వెంకయ్య విజయం ఖాయమన్నారు. దేశంలో ఎక్కువ పార్టీలు వెంకయ్యనాయుడుకే మద్దతిస్తున్నాయన్నారు. ఉపరాష్ట్రపతిగా వెంకయ్య సమర్థంగా పనిచేస్తారని చెప్పారు. We are sure of victory, and I hope that all members will vote. The issue is, as yesterday, all NDA partners, and Prime Minister himself have described Venkaiah as a unique personality, where he will do justice to the post which he will be having from today. So he will be one of the finest vice president, and will conduct the Rajya Sabha by taking everybody into confidence. वेंकैया नायडू जी संसदीय व्यवस्था और लोकतांत्रिक मूल्यों के बहुत काबिल व्यक्ति हैं. उसके प्रति प्रतिबद्ध हैं, वो कमिटेड व्यक्ति हैं, और निश्चित तौर से उनका उपराष्ट्रपति बनना, उनका जो है वो चेयरमैन राज्यसभा बनना जो है वो जो हमारी संसदीय व्यवस्था है उसके लिए मददगार होगा. साथ ही साथ जिस तरह से गांव, गरीब, किसान और कमजोर तबकों के सरोकार के लिए वो समर्पित रहे हैं, उससे भी उन गांवों, गरीबों, किसानों के जो हित हैं, सरोकार हैं, वो जो है और मजबूत होंगे. मैं तो पहले भी कहा हूँ कि वेंकैया जी सबकी आंखों में जीत रहे हैं. लाखों में नहीं कह सकता क्योंकि वोट लाखों में नहीं है, लेकिन बहुत बड़े अंतर से जीत रहे हैं. अग्रिम शुभकामनाएं. I think we will miss him in one place, but you will see him more in action in other place. एक ऐसे समाज से, जो दलित समाज से एक विद्वान व्यक्ति श्री रामनाथ कोविंद जी राष्ट्र के महामहिम राष्ट्रपति बने, और आज चुनाव हो रहा है और एनडीए के कैंडिडेट एक किसान का बेटा श्री वेंकैया नायडू जी हैं. तो अब इस देश में वो समाज जो शोषित रहा, वंचित रहा, जो किसान है, जिसको हमेशा ही साइड में रखा गया है, अब वो लोग भारत के सर्वोच्च पदों पे बैठ रहे हैं.
आज मुझे पूरा विश्वास है कि श्री वेंकैया नायडू जी महामहिम उपराष्ट्रपति चुने जाएंगे। कि देश को एक ऐसा व्यक्ति उपराष्ट्रपति के रूप में मिल रहा है जो सारी संसदीय गतिविधियों से परिचित है, और हमारी शुभकामनाएं आदरणीय वेंकैया जी के लिए हैं, और हमारा विश्वास है अच्छे बहुमत से वो जीतेंगे। न वो तो जो लड़ता है वो कहता ही कहता है, पर हमारा मामला है कि 400+ वोट हमको मिलेंगे। सिर्फ जीतने के लिए चुनाव है, ये हमारा अहंकार नहीं बोल रहा है। स्थिति ऐसी बन चुकी है कि वेंकैया जी की जीत निश्चित है, और आदरणीय वेंकैया जी बरसों से पार्टी से लेके सरकार तक और जनता में रहने वाले के बहुत ही मिलनसार व्यक्तित्व के रूप में एक उपराष्ट्रपति बनेंगे। और बड़ी खुशी इस बात की है देश में कि किसानों का नेता, जिन्होंने पूरी आयुष्य किसानों के लिए संघर्ष किया है, लोकसभा में, लोकसभा के बाहर भी, तो ऐसे नेता को, जो कृषि प्रधान देश है, तो कृषि प्रधान देश में एक पहली बार ऐसा महसूस करेंगे लोग कि एक किसान नेता उपराष्ट्रपति बने हैं। उनको मैं शुभकामना देता हूं, उनकी जीत निश्चित है। Venkaiah ji is a fine embodiment, a good human being, understand the polity of India, the Parliament of India. He is our elder brother. अधिकारी आ गया वहाँ।